ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. దేవుని వాక్యం చెప్తుంది, అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరచుదును అని చెప్తుందన్నమాట. ఈ సమయంలో దేవుని నమ్మి ఆయన పైన ఆధారపడుతూ ఆత్మీయ జీవితంలో పడుతూ లేస్తూ అలసిపోయి ఉన్నావేమో, ఇంకా నేనేం చేయలేను, ఇక నేను ముందుకు వెళ్ళలేను అని వెనక్కుబడిపోయావేమో. ఆత్మీయ జీవిత విషయంలోనే కావచ్చు, ఆయన నమ్మావు కాబట్టి భౌతిక శరీర విషయ జీవితంలో కూడా నువ్వు ఒకవేళ అలసిపోయి ఉన్నావేమో, పోరాడలేక ఇంకా నా వల్ల కాదని. భయపడద్దు, ధైర్యంగా ఉండు. దేవుడు చెప్తున్నాడు, నీ ఆశను నేను తృప్తిపరుస్తాను. అలసిపోయావు కదా, ఏం పర్లేదు, టెన్షన్ పడదు, నేను చూసుకుంటా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట. అలాగే కృషించిన వారిని అందరినీ నింపుదును అంటున్నాడు. దేనితో నింపుతావు ప్రభువా అంటే, కృషించిన వారిని అందరినీ కూడా ఆయన ఆనందంతో సంతోషంతో నింపుతాడు. దేవుడిని ఆశ తీరుస్తాడు. అలా నువ్వు కృషించి ఉంటే నిన్ను ఆనందంతో సంతోషంతో ఆయన నింపుతాడనమాట. మన దేవుడు మనల్ని సంతోషపరచాలని ఆతృపడతాడు, అంతేగాని బాధ పెట్టాలని అనుకోడు కదా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఒకవేళ నువ్వు అలసిపోయి ఉంటే ఏం భయపడద్దు, ధైర్యంగా ఉండు, ఆయనే కృప చూపుతాడు. ప్రైజ్ ది లార్డ్.